చెప్పు ఇప్పుడు చెప్పు. హాయ్, మేమందరం తిరుపతి వెళ్తున్నాం. ప్యాసింజర్ కాదు అది, అది ఉదయం ఉంది, నైట్కి లేవు. అదే నైట్కి లేవు అంటున్నా, ఉదయం ఉన్నాయి. ఇప్పుడే మేము గేట్ దాటుతున్నాము. ఎంత స్లోగా. లోపల తీయాలి. డిపో అది, డిపో. మేము డిపోలో ఉన్నాం ఇప్పుడు. ఇంకా బస్ స్టార్ట్ అవ్వలేదు. 10కి స్టార్ట్ అయింది బస్సు. మన వానలు కూడా వానం వాన పడుతుంది. తిరుపతి బస్ స్టాండ్ దిగి నుంచి శ్రీనివాస కాంప్లెక్స్ దగ్గరికి వెళ్తున్నాము. చూస్తున్నారు నడిచి, వెనక మాత్రం ఇల్లు రావట్లేదు. సైడ్ అమ్మా. శ్రీనివాస నివాసం దగ్గరికి వచ్చేసరికి ఫుల్ అయిపోయి ఉన్నారు. చూస్తున్నారు కదా జనాలు ఎంతమంది ఉన్నారో. యాక్చువల్లీ 12 గంటలకు స్టార్ట్ చేస్తారంట. మేము వచ్చేసరికి 4:30 అయిపోయింది. మొత్తం ఫుల్ అయిపోయి ఉంది. చేసేది ఏం లేక వెనక్కి వచ్చేస్తున్నాం. రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేస్తున్నాము. ఇక్కడ విష్ణునివాసంలో ఖాళీ ఏమైనా ఉంటే వెళ్దామని, లేదంటే ఇంకా పైకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. రైన్ అయితే ఫుల్గా పడుతుంది. మేము నెల్లూరు నుంచి స్టార్ట్ అయింది, కానీ నెల్లూరు నుంచి స్టార్ట్ అయింది వాన, పడతానే ఉంది. అదే వానలో వెళ్తానే ఉన్నాం. మా అమ్మ అయితే చాలా చాలా ఓపికగా నడుస్తుంది మాకంటే కూడా. ఒకటైతే అదైంది, వీకెండ్స్లో మాత్రం మనం ప్లాన్ చేసుకుని రావాలి. ఆంధ్ర వచ్చామంటే చాలా ఇబ్బంది పడతాం. ఇక్కడ కూడా టికెట్లు లేవు. చూస్తున్నారు జనాలు, వాళ్ళు కూడా టికెట్లు లేవని ఉన్నారు. మేమైతే ఫిక్స్ అయిపోయాం పైకి వెళ్ళిపోదామని. నెల అయితే లేదని వెయిటింగ్ ఫర్ బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఏం లేదండి, ఫ్రీ దర్శనంకి పోతే ఏంటంటే అది టైం చాలా ఎక్కువ టైం పడుతుందంట. టికెట్లు ఉంటే ఏంటంటే తొందరగా అయిపోతుంది అంటున్నారు. సో టికెట్ అయితే దొరకలేదు. సో ఫ్రీ దర్శనంకి వెళ్దామని చెప్పి వెళ్తున్నాము. సో మొత్తానికి బస్సు ఎక్కాము. ఇంకా చెకింగ్ ఉంది, చెకింగ్ అయిపోతే ఇంకా పైకి వెళ్ళడమే.
ఎవరన్నా రావాలనుకుంటే మాత్రం వీకెండ్స్లో కానీ ఎప్పుడైనా సరే 12 గంటలకి స్టార్ట్ చేస్తారండి టికెట్లు. ఈ 12:30 కల్లా వచ్చేట్టు ఉంటే టికెట్స్ తీసుకోవచ్చు మనం. కొంచెం తొందరగా అయిపోతుంది దర్శనం టికెట్లు ఉంటే. మొత్తానికైతే రూమ్ దొరకలేదు. వెయిట్ చేసి ఇంకా లాకర్ తీసుకున్నాము. లాకర్ తీసుకుని ఫ్రెష్ అయ్యి ఇంకా వచ్చేసరికి మాకు షాక్, ఎందుకంటే దర్శనం ఆపేశారు. అదే వెళ్దాం రా, యాడ్ ఉంది కానీ దర్శనానికి వచ్చాం, దర్శనం మాత్రం కావట్లేదు ఈరోజు. వెళ్దాం ముందుకు వెళ్దాం. జాతి గాజు బెంకులు ఉంటాయి చూసుకుందాం. పాప తీసుకోబో. ఎవరు తెస్తారు పోమే, 10 సార్లు తిప్పించారు పో. అవునండి, ఎవరో లాక్కోవాలి, ఫోన్ ఎవరికి లాక్కోవాలి. దర్శనం ఎట్ట ఆపేశారు కదా అని చెప్పి కిందకు వచ్చాము. చూస్తున్నాం మొత్తం చూడండి, డెకరేషన్ నీట్గా చేశారు, బాగుంది. క్రౌడ్ అయితే ఫుల్గా ఉన్నారు జనాలు అయితే. అందరూ ఉదయాన్నే 5 గంటలకు స్టార్ట్ చేస్తారంట మళ్ళీ దర్శనం, దానికోసం వెయిట్ చేస్తున్నారు. షెడ్యూల్ ఎక్కడ చూసినా మొత్తం పడుకొని ఉన్నారు జనాలు. ఈ నడిచి వచ్చిన వాళ్ళు కావచ్చు, అందరూ ఉన్నారు ఇక్కడ చూడండి, ఫుల్ అయిపోయి ఉన్నారు జనాలు మొత్తం వెయిట్. నాకైతే అసలు రూమ్ లాకరే దొరకలేదు. మధ్యాహ్నం 2 గంటల దాకా వెయిట్ చేసాము లాకర్ కోసం.
లడ్డు ఏమైనా దొరికితే తీసుకెళ్దామని చెప్పి వెళ్తున్నాము. లడ్డు తీసుకొని ఈసారి వచ్చినప్పుడు వద్దామని చెప్పి ఉన్నాము. ఎందుకంటే 30 గంటలు పడుతుంది దర్శనం అనేది. ఏం జరిగిద్దో చూద్దాం. అసలు చూడండి, జనాలు ఎక్కడ పడితే అక్కడే ఉన్నారు. లడ్డు అయితే దొరకలేదు. టోకెన్ ఉంటే లడ్డు ఇస్తా అన్నారు. ఏం చేద్దాం, వచ్చేసాం వెనక్కి. చూస్తున్నారు కదా ఇంతమంది జనం ఉన్నారు. ఉదయాన్నే 5 గంటలకి అన్నారు. ఇంకా దర్శనానికి వెళ్ళిపోవడమే. ఇంకా ఏ టైం పడితే ఆ టైంకి బయటకు వస్తాము. కానీ ఒక్కసారి ఇప్పుడు వాన పడింది. మొత్తం జనాలంతా వచ్చేసారు చూడండి. సరిగ్గా వాన పడిపోయింది. నిమిషాలు మొత్తం మారిపోయింది. దర్శనం అయితే అయిపోయింది, బాగానే జరిగింది. 22 గంటలు టైం పట్టింది మాకు. ఉదయాన్నే ఫోన్ అనేది తీసుకెళ్ళిపోవడం వల్ల రికార్డ్ చేయలేకపోయాను. దర్శనం అయితే బాగానే జరిగింది. సో ఈ వీడియో అయితే ఎంతవరకు ఉంది. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.